ప్రపంచ కప్ 2024 ఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసి ప్రపంచ కప్ను సాధించింది. 2007లో ధోనీ సారథ్యంలో ప్రపంచ కప్ సాధించిన ఇండియా మళ్లీ 17 ఏళ్ల తర్వాత రోహిత్ నాయకత్వంలో ప్రపంచ కప్ను అందుకుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ టీమిండియా తరపున అత్యధిక స్కోర్ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తన సూపర్ బ్యాటింగ్ చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. అవార్డు తీసుకున్నాక కోహ్లీ టీ20 ప్రపంచ కప్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. అందుకు గల కారణాన్ని కూడా కోహ్లీ వెల్లడించాడు. కోహ్లీ ఏమన్నాడంటే, ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్. మేము సాధించాలి అనుకున్నది ఈ ప్రపంచ కప్ లో సాధించేశాం. ఏదో ఒక రోజు మేం పరుగులు చేయలేరని మీకు అనిపిస్తుంది. నా విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఇక నేను టీ20 క్రికెట్ లో పరుగులు చేయలేనని నాకు అర్థమవుతుంది. అందుకే టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. మేము ప్రపంచ కప్ ను సాధించాలనుకున్నాం. ఆ పని పూర్తి చేశాం. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఉంటే ఇక్కడ ప్రకటించేవాడిని కాదేమో. కానీ టీ20 క్రికెట్ ను యువ భారత ఆటగాళ్ల చేతుల్లో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఐపీఎల్లో యువ ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. టీ20 గేమ్ ను యువ ఆటగాళ్లు తీసుకెళ్లి అద్భుతాలు చేసే సమయం వచ్చింది. వారు జెండాను రెపరెపలాడించి ఈ జట్టును ఇప్పుడు ఇక్కడి నుండి మరింత ముందుకు తీసుకెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐసీసీ టోర్నమెంట్ గెలవడానికి మేము చాలా కాలం వేచి ఉన్నాము. నేను మాత్రమే కాదు, రోహిత్ శర్మను చూడండి. అతను 9 టీ20 ప్రపంచ కప్లు ఆడాడు. ఇది నా 6వ ప్రపంచ కప్. స్క్వాడ్ లో ఎవరికీ లేనంతగా ప్రపంచ కప్ కు రోహిత్ శర్మ అర్హుడు. ఏది ఏమైనా మేం పనిని పూర్తి చేయగలిగాం. గెలుపు తర్వాత నేను అనుభవించిన భావోద్వేగాలను వివరించడం చాలా కష్టం. నేను ఎలాంటి మనస్తత్వంలో ఉన్నానో నాకు తెలుసు. గత కొన్ని గేమ్లలో నేను పెద్దగా నమ్మకంగా లేను. కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించవలసి వచ్చినప్పుడు మీరు ఊహించలేని విధంగా అతను ఫలితాలను చూపిస్తాడు. అందుకే నేను ప్రస్తుతం కృతజ్ఞతతో వినయంగా ఉన్నాను. టీ20 క్రికెట్ నుండి తప్పుకుంటున్నానని కోహ్లీ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.